అందరికీ నమస్తే అమ్మ. మా పెరట్లో ఆర్గానిక్గా పండించే వంకాయలు కోద్దాం, సరేనా? 7, 8 మొక్కలు అనుకుంటాను. చెట్టుకు ఒక కాయ వచ్చింది, చాలా పెద్ద కాయలు. చూడండి ఎంత బాగున్నాయో. కోస్తాను. ఈ కత్తెరకి సమంగా తెగటం లే, బాగుంది. ఇంకొక చెట్టుకి వెళ్దాం. చెట్టుకు చాలా పిందెలు ఉన్నాయి, కానీ కాయలు అయితే ఇప్పుడు కందేవి ఒక్కొక్కటే ఉన్నట్టుంది. చూశాను నిన్న. సరే చూడండి ఎంత పెద్ద కాయలు. చెట్టుకు 1, 2 మాత్రమే అందాయి, ఇంకా బోల్డ్ పిండి పువ్వు ఉంది. చాలా బాగున్నాయి. ఈ చెట్టుకు 8 మొక్కలు వేసాము ఆర్గానిక్గానే. ఏ ఎరువులు వేయలేదు, ఈ మందులు కూడా వేయలేదు. చాలా బాగా కాసాయి. ఏం లేదు, రోజు సాయంత్రం నీరు ఇవ్వటం. మా ఊర్లో ఆవుల ఎరువు దొరుకుద్ది, అది మాత్రం వేసాను. మట్టి ఆవుల ఎరువు అంతే. రోజు సాయంత్రం కొంచెం నీరు పోసుకోవటం. చాలా బాగా కాస్తాయి. చూసారా బోల్డ్ పిందెలు ఉన్నాయి. చూడండి చాలా చెట్టు నిండా పిందెలే. ఈ కాయ ఒకటి అందింది. చెట్టు ఆకు చాటు ఉండిపోవడం వల్ల కనిపించట్లే. చాలా బాగా కాసింది. ఈ చెట్టుకు ఒకటి ఉన్నట్టుంది. చూడండి కింద ఆకు అడ్డుకోవడం వల్ల కాయ మీదకు ఉండిపోయింది, కిందకి ఏలాడేలాగా కాయ లేదు. చాలా బాగుంది. చూడండి తీసేద్దాం. చూసారా కింద ఇంకా బోల్డ్ కాయలు ఉన్నాయి. చూడండి 1/2 కేజీకి ఎక్కువ, 1/2 కేజీ పైనే ఉంటాయి కాయలు. చూడండి మా ఇంట్లో గులాబీలు ఉడిసాం. మొక్క 50 రూపాయలు మాత్రమే. పింకు, లైట్ పింకు, రెడ్, లైటు గులాబీ, వైటు, చాలా ఎల్లో, బోల్డ్ అన్ని రకాలు. అంటే 6, 7 అవి కూడా. ఈ మధ్య నేను మా మేనవాడలు చెప్తే వడ్డం మొదలుపెట్టాను. పిల్లలకు వచ్చే ఆలోచన వ్యర్థం చేయకూడదని నేను ఉడటం మొదలుపెట్టాను. ఆ పక్క టమాటా మొక్కలు మనం చూపించాను కదా, ఈ పక్క వంగ మొక్కలు, గులాబీలు. చూడండి రెడ్ గులాబీ ఎన్ని పూలు. ఈ పువ్వు 10 రోజుల పైన అయ్యింది, కానీ ఓడిపోకుండా ఉంది. చూడండి వంగ చెట్టు చూసారా, బోల్డ్ అని పిందెలు ఉన్నాయి. పువ్వు పిండి చాలా బాగా కాస్తుంది. కనీసం ఎరువులు వాడలేదు, ఆర్గానిక్ మాత్రమే కాస్తున్నాయి. గులాబీలు కూడా చూడండి ఎన్ని పూసాయో. ఆ ముందు 10 రోజుల పైన అయిందే, కానీ ఓడిపోలేదు ఈ పువ్వు. ఆ పువ్వు చూడండి ఎంత బాగుంది. ఈ పువ్వు అన్నమాట 10 రోజుల ముందు పూసింది, కానీ అలాగే ఉంది. కలర్ చేంజ్ అయింది తప్ప పువ్వు అయితే ఓడిపోలేదు. ఇవి వైట్, చాలా పెద్దవి. చూసారా ఎంతకు ఒక వంకాయ. 1/2 కేజీకి ఎక్కువే ఉన్నాయి కదా. ఆర్గానిక్, ఒక్క పుచ్చు కూడా లేదు. చూడండి చాలా బాగున్నాయి. మన ఇంట్లో ఇలాగ ఎరువులు లేకుండా పండించుకొని వండి మన పిల్లలకు పెడితే ఆ తృప్తే వేరు. చాలా బాగుంది.